హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడైతే నేను చికెన్ లెగ్ పీస్ కర్రీ చేస్తున్నానండి. అది కూడా నిన్న సండే కదా ఫ్రెండ్స్, ఇది నిన్న సండే వీడియో అండి. నేను సండే చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీ అయితే చేశాను. దానికోసం అయితే నేను ఒక 4 లెగ్ పీసులు అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని వీటిని మనం కర్రీ చేసుకునే ముందు దీంట్లోనూ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కర్రీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి. ఎందుకంటే మనకి చికెన్కి అంతా కూడా మసాలా బాగా కలుస్తుంది కాబట్టి, మనం ఆల్రెడీ చికెన్కి ఈ లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మసాలా అంతా దానికి కలుస్తుంది. దాని లోపల మసాలా అంతా స్టఫ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి కర్రీ అనేది ముక్క అనేది చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను చక్కగా మొత్తం కలిపేసుకొని నేను ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి. మనం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి మసాలా అంతా వీటికి కలుస్తుంది కాబట్టి, ఒక 15 మినిట్స్ తర్వాత నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఒక టమాటా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఇది వచ్చి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయ, అల్లం మొత్తం మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్ కింద. ఇక్కడైతే మనం కర్రీ చూద్దామండి. ఇక్కడైతే నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని ఇది మనకి చక్కగా అంటే ఆనియన్స్ అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలండి. మంచి కలర్లో వచ్చేదాకా కూడా ఇక్కడ ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనం మూత పెట్టేసుకుందామండి. ఇంకోసారి చూసుకుందాం మనం ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యిందో లేదా అనేది. ఇక్కడ ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత దీంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఆల్రెడీ మనం ఇందాకడ చికెన్ని కలుపుకున్నప్పుడు మనం ఉప్పు వేసాం కదండి, అందుకని మనం చూసుకుని కర్రీలో ఉప్పు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను అందులో ఒక హాఫ్ స్పూన్ వేసాను, దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా వేసానండి. ఆనియన్స్ అనేది చూసారండి మంచి కలర్ వచ్చినాయి మనకి ఆనియన్స్ అనేది. తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అంటే మనకి గ్రేవీ కోసం అయితే నేను ఈ పేస్ట్ అనేది వేస్తానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం. ఈ ఆయిల్లోనూ మనకి మసాలా కూడా ఫ్రై అవ్వాలి. మనమైతే ఒక 1 మినిట్ అయితే ఉంచుకుందామండి. మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోవచ్చు, కానీ నేను ముందే వేసేస్తున్నానండి. కొత్తిమీర కూడా కొంచెం సేపు అయితే ఫ్రై అవుతుందని. దీంట్లో మనం కట్ చేసుకున్న మనకి టమాటా అనేది కొంచెం సేపు మగ్గాలి. మనం ఈ రెండు కూడా మగ్గించుకోవాలండి. మనం మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ నేను టమాటాని కూడా బాగా కుక్ అవ్వాలండి. అప్పుడే మనకి ఈ లెగ్ పీస్ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది మనకి. ఇక్కడ మనకి టమాటా కూడా చక్కగా మగ్గింది చూసారండి. మనం ఇక్కడ అడగట్టకుండా అయితే కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇక్కడ టమాటా, ఉల్లిపాయ చక్కగా మగ్గింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, చికెన్ లెగ్ పీస్ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. మనం మొత్తం ఇక్కడ నేనైతే 4 లెగ్ పీస్లు అయితే తీసుకున్నానండి. వాటి మొత్తం అన్నిటిని దీంట్లో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే కొంచెం సేపు నూనెలో అనేది మనకి చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 1 మినిట్ అయితే కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ అనేది కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడైతే నేను మూత పెట్టేసుకున్నాను. చూసారంటే ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేసింది, అంటే చికెన్ చక్కగా ఫ్రై అయ్యింది. మనం దీంట్లో అయితే కారం వేసుకోవాలి. ఇక్కడ కారం ఒకటే వేస్తున్నానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాకడ ధనియాలు, జీలకర్ర అది పేస్ట్ పట్టుకొని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా ధనియా పొడి, జీలకర్ర పొడి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల దాకా వేసాను స్పైసీ కోసం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ కారం అనేది ఎక్కువగా వేసుకుంటే మనకి ఇక్కడ కారం అంతా కలిసేంత వరకు కూడా చికెన్ ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనూ ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ కర్రీ అనేది నేను సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను. మనకి ఇక్కడ కర్రీ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చికెన్ చక్కగా ఉడుకుతుంది. మనకి గ్రేవీ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ సిమ్లో పెడితే మనకు ఒక 6 మినిట్స్ అండ్ 7 మినిట్స్లో అయితే కర్రీ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి.
ఒకసారి అయితే చూసుకోవాలండి మనం. చూసారండి ఇంకా కొంచెం వాటర్‌లాగా ఉంది. బాగా దగ్గరగా ఎగరబెట్టేసుకోవాలండి కర్రీ. మరి వాటర్‌లా దింపుకుంటే అస్సలు బాగోదు ఫ్రెండ్స్ మనకి. ఇది బాగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు కూడా మనం కర్రీ అనేది ఎగరబెట్టుకోవాలి. ఇక్కడ చూసారండి కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. మనకి నూనె ఆయిల్ కూడా పైకి చక్కగా వచ్చేసింది. చూసారండి చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగా ఉడికిందండి. రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా అయితే చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీ అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫైనల్లీ నేను చేసిన ఈ చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.